ఆంటీ ఆంటీ ఆగండి ఆగండి ఆగండి. I want to give surprise to both of you. సర్ప్రైజా? అదేంటమ్మా, నాకేం అర్థం కావడం లేదు. ఆంటీ ఒకసారి ఇలా చూడండి. అలా ఆశ్చర్యంగా చూస్తారేంటి ఆంటీ? మీకు ఈ నెక్లెస్, నాకా? లిల్లీకి ఈ నెక్లెస్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఎందుకింత ఖర్చు పెట్టడం చెప్పు. ఎందుకేంటి ఆంటీ? నేను మీ ఇద్దరికి గిఫ్ట్స్ ఇవ్వాలనుకోవడం తప్ప? అది కాదు, ఇప్పుడెందుకు? ఒక సమయం కాదు, సందర్భం కాదు, పండగ కాదు, విశేషము కాదు. విశేషం ఉందా ఆంటీ? ఎస్, నేను మారిపోతానని చెప్పాను కదా. ఈ మార్పు దానికి బిగినింగ్. మారటానికి దీనికి సంబంధం ఏంటమ్మా? అబ్బా ఆంటీ, మీరు అలా అనకండి. నా సంతోషం కోసం తీసుకొచ్చాను. మీరింకేం మాట్లాడకండి ప్లీజ్. ముందు మీరు చెప్పండి, బాగున్నాయా లేవా? ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ మాట అనర్థం చెప్తున్నాను. లిల్లీ, హౌ ఇస్ ఇట్? సూపర్. ఆర్ యు హ్యాపీ? చాలా. నువ్వు ఇలాగే అందరితో మంచిగా ఉండు సామాన్య. అప్పుడు ఇంట్లో అందరూ నువ్వు చాలా మంచిదని అంటారు. నువ్వు అలా అనిపించుకున్నావంటే నా కొడుకు సూర్య కూడా నిన్ను ఇష్టపడతాడు. సరేనా? ష్యూర్ ఆంటీ, మీరే చూస్తారు కదా. నువ్వు పైకలా అరుస్తావు కానీ నీ మనసు తేనె మనసు. లిల్లీ, ఇప్పటికైనా నువ్వంటే నాకెంత ప్రేమ నమ్ముతావా? ఇప్పుడు కొత్తగా నమ్మేదేంటి? నేనెప్పుడూ నిన్ను నమ్ముతాను. థ్యాంక్స్. నువ్వు నన్ను మర్చిపోయావనుకున్నాను. ఇలాగే ఉండు, నేను నీకోసం ఇంకా చాలా చాలా చేస్తాను. ఓకే? ఈ నెక్లెస్ లో నువ్వు ప్రిన్సెస్ లా ఉన్నావు. ఐ లైక్ యూ. ఏంటిది తెగ ఓవరాక్షన్ చేస్తున్నట్టుంది? తన బిహేవియర్ గురించి అమ్మా నేను ఎక్కడ చెడుగా అనుకుంటామేమో అని నెక్లెస్లు ఇచ్చి కాకపడుతుందన్నయ్య. పైగా నేను మారిపోవడానికి ఇదే ఆరంభం అని ఓ తెగ బిల్డప్ ఇస్తుంది. అది ఎన్ని డ్రామాలన్నా నువ్వు మాత్రం తను నమ్ముతున్నట్టు, తనంటే చాలా ఇష్టం ఉన్నట్టు నటించు. అలా ఉంటేనే బ్యాంక్లో మనీ ట్రాన్స్ఫర్ విషయంలో తన హ్యాండ్ ఉందన్న విషయం బయటికి లాగొచ్చు. అప్పుడు ఆ సామాన్య సంగతి అందరి ముందు రుజువు చేయొచ్చు. అన్నయ్య ల్యాప్టాప్ విషయం కూడా బయటకు వస్తుంది. ఇంతకీ అన్నయ్య ల్యాప్టాప్ వాడికి అందజేసిందంటావా? అసలు ఎంత ధైర్యం దానికి? చెప్తా దాని హిస్టరీ మొత్తం బయటపడి అప్పుడు చెప్తా. సూర్య, ఎవరైనా పెళ్ళైన తర్వాత భార్యను ప్రసన్నం చేసుకోవడం కోసం ఇలా చేయి కాల్చుకుంటారు. కానీ ఇదేంట్రా నువ్వు ఇప్పుడే? చెప్తా. ప్రేమ పద్మ, ప్రేమ ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది. చెయ్యి కాల్చుకోవడం పెద్ద విషయమేం కాదు. సూర్య, తనకి సర్వీస్ నేను చేస్తున్నాను కదా. ఆ సమంతకి పాలు నేను తీసుకువెళ్తాను. నువ్వెందుకు కిచెన్లోకి రావడం? అనయ్య, ఫ్రెండ్ కోసం సర్వెంట్ని ఏర్పాటు చేసావు కదా, తను తీసుకెళ్తుంది కదా, నీకెందుకు ఈ శ్రమ? ఈ మనిషా సర్లే, ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడుతుంది. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలీదు. తన సర్వీసా? తను సరే, తన సర్వీసు సరే. ఇలాంటి మనిషికి సామదినను కేర్ చేసి సర్వీస్ బాధ్యత అప్పగిస్తే ఇంకా అంతే సంగతులు. నో, తన సర్వీస్ చేస్తుంది. ఈ మాట ఇంతకు ముందు చెప్పావా?
ఆల్రెడీ నువ్వే తీసుకువెళ్ళావు కదా, ఇప్పుడు నాకు చెప్పడం ఎందుకు? నువ్వే తీసుకెళ్ళు. సరిపోయింది. ఆడిప్పుడు అన్నదానికి నువ్వు చెప్పిన దానికి కరెక్ట్గా సరిపోయింది. ఈ మాత్రం దానికి నేను సర్వీస్ చేస్తాను కోతలు ఎందుకు? ఎస్. పద్మ, సిస్టర్కి ఈ రాత్రి ఏ గిఫ్ట్ వస్తుందో కదా? అవును, గిఫ్ట్ ఏమై ఉంటుంది? ఏమో, మనకేం తెలుసు? నిజమే, అది ఏంటో సూర్యకు మాత్రమే తెలుస్తుంది. శామ్, శామ్, నేను పడుకుంటాను. లే, ఇగో పాలు తాగు. నాకొద్దు. లే, ముందు లేచి పాలు తాగు. తీసుకో. గుడ్ గర్ల్. ఇప్పుడు పడుకో. సర్ప్రైజ్ తీసుకోవడానికి ఇంకా టైం ఉంది.